తెలంగాణ సమగ్ర విద్యాశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దీక్ష 10వ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి అయిన రవీంద్ర మాధవ్ మాట్లాడుతూ విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర మీపైనే ఉన్నది కాబట్టి రెగ్యులరైజేషన్ చేస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చాలని, ఒకవేళ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని, పే స్కేల్ వర్తింపజేసి ఉద్యోగుల భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో 130 మంది చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇన్ని సంఘటనలు జరిగితే పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డుపై పోరాటం చేస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరిచ్చిన మాటని ఇచ్చినటువంటి మంత్రి మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే కాబట్టి మీరిచ్చిన మాటని నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో సమగ్ర శిక్షకు సంబంధించి రెగ్యులరేషన్ చేస్తామనేటువంటి మీ హామీ తక్షణం నెరవేర్చాలి. ఒకవేళ అప్పటిలోగా మీరు రెగ్యులరేషన్ ఎప్పుడు చేస్తారో డేట్ ఇచ్చి పే స్కేల్ వర్తింపజేసి సర్వీస్ బుక్తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులని మరణంలో వివక్ష జరుగుతూ ఉన్నది. ఎక్స్గ్రేషియా 130 మంది చనిపోయిన స్పందించని తీరు ఉన్నది. ఎక్స్గ్రేషియా తక్షణం చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్గా కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. మా పీటీఐలందరినీ కూడా వొకేషనల్ టీచర్లుగా మార్చి రెగ్యులరేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యాశాఖ స్తంభించింది. ఎంఈఓ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. అదేవిధంగా భవితా సెంటర్లన్నీ కూడా మూతపడ్డాయి. అదేవిధంగా కేజీబీవీ యూఆర్ఎస్ పాఠశాలల్లో బోధన స్తంభింపబడ్డది. క్లస్టర్ స్థాయిలో టీఆర్పీలది సంబంధించినటువంటి రిపోర్టింగ్ సిస్టమ్ ఆగిపోయింది. ఇన్ని జరిగితే డిపిఓ స్థాయిలో కూడా ఇవాళ రిపోర్టింగ్ బందైంది. ఇన్ని జరిగితే ఎందుకు స్పందిస్తలేదు? ఎన్నో ఒక మనిషి చనిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండియా టుడే ఛానళ్లతో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్నటికి నిన్న ఒక గుండె పగిలింది. మీ 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 హత్యనే ఇది. వాస్తవానికి ఆమె 10 రోజుల ఉద్యమంలో పాల్గొని ఆత్మ బాధపడి ఎంత చేసినా ఏం జరుగుతలేదని గుండెపోటు వచ్చి ఖమ్మం జిల్లాలో హైమావతి అనేటువంటి మా ఉద్యోగి చనిపోయింది. ఎవరు దీనికి బాధ్యులు? మీరు సకాలంలో స్పందిస్తే మాకు అన్ని రకాల రక్షణలు కల్పిస్తే ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి కామారెడ్డి గడ్డ పోరాటాలకు ఒక నిలయం. ఇప్పటికే ఎన్నో రకాల పోరాటాలు చేస్తూ ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇది ప్రజా పోరాటం. ఏ పార్టీకో ఏ సంఘానికో సంబంధం లేదు. ఎవరు మీకు ఎన్ని ఆడితే నిజంగా ఆ పోలీసు వాళ్ళు అడ్డం పడతా ఉంటే ఆ వీడియో నేను చూసిన, అరే ఈ స్ఫూర్తి ఈ స్పిరిట్ మన ఉద్యమ రూపాలు మనం ఆడుకుంటలేం. ప్రభుత్వంకు తెలుసు తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని సాధించినటువంటి గడ్డ ఇది. పోరాటం ఎట్లా వస్తుంది? అసలు ఇంత వినూత్నంగా పోరాటం జరుగుతూ ఉన్నది. ఏంటి మీకు ఉన్నటువంటి స్పిరిట్ అంటే ఆశ్చర్యపోయినా. మీ జీవిత దేవుని ఎవరైతే